అందరికీ జేబీఎంలు వేదిక మీద ఉన్న నాయకులకి మరి ఈ మీటింగ్కి పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, జేబీఎంలు. ముఖ్యంగా నేను రావడం ఏంటంటే సురేష్ అన్న నాకు చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉండేవాళ్ళం. మేము ఒక నెట్వర్క్లో పనిచేసినాం. నేను డీబీఎస్ జనరల్ సెక్రటరీగా చేసిన స్టేట్కి. నేను చాలా కాలం 80 నుంచి బయట ఉంటూ మీకు నాకు కొంచెం చిన్న అనుభవం చెప్పేస్తాను, ఎందుకంటే అది మీకు అవసరం. నేనేమి ఉపన్యాసం ఇవ్వట్లేదు, అంబేద్కర్ అవన్నీ కూడా చెప్పట్లేదు. చాలా విషయాలు చెప్పినారు సాగర్ అన్న, మన డేవిడ్ అన్న. అవి చాలు మనోళ్ళకు అర్థమై పనిచేస్తే మిగతా అన్నీ కూడా నేను విన్నా. చాలా వేడెక్కింది ఎప్పుడైంటే మన విద్యాసాగర్ గారు చెప్పినప్పుడు, మన అంబేద్కర్ గారు చెప్పినప్పుడు వేడెక్కింది. ఎందుకంటే అవి కొంచెం అంబేద్కర్కి దగ్గరగా ఉన్నాయి, మనం చేసే పనులకు దగ్గరగా ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే, మనకి చేతలకు మాటలకు ఆచరణగా దగ్గర ఉంటే దానికి ఎఫెక్ట్ ఉంటుంది, ప్రభావితం ఉంటుంది ప్రజలలో ఏ పనికైనా. నేను చాలామంది ఇక్కడ విన్న మాటలు చెప్పిన అసలు భారతదేశం అంతా వెళ్ళిపోయింది మన ఉద్యమం. మరి ఇక్కడ పెట్టినటువంటి డిఎల్ఎఫ్ పర్వాలేదు, మన దేశం అంతా వెళ్ళిపోయింది, ఊర్లన్నీ దాటింది, రాష్ట్రం అంతా దాటింది. కానీ మనం నేనేమంటున్నంటే ఒక బాధ్యతగా మనం ఎంత పని చేయగలం, ఏం చేయగలం, ఇప్పటికున్న మన అనుభవం ఏంటి, మనం ఏం నిర్మాణం చేయగలం. సురేష్ అన్న అన్నాడు ఇంట్లో మన ఏది నాయకత్వ నిర్మాణము, ఇప్పుడున్న సంక్షోభంలో ఉన్నటువంటి వాటిని మనం ఇచ్చేయాలి. మంచి ఇది ఇలా నిర్మాణం చేయాలంటే ఉదాహరణకి ఏంటి, కాంశీరాము ఒక పార్టీ నిర్మాణం చేశారు, బిఎస్ పార్టీ. అది నిర్మాణం అంటే. నిర్మాణం అంటే మనకు అర్థమైందో లేదు, చదివి ఏందనుకుంటున్నారు, తమాషా అనుకుంటున్నారు. కానీ నిర్మాణం అంటే ఏంటిది అసలు? ఒక నిర్మాణం అనేది కాంశీరాము బిఎస్పీ పార్టీని 0 నుంచి నిర్మాణం చేసింది. అట్లా మనం దీన్ని ఎక్కడన్నా ఏమైనా నిర్మాణం చేయగలుగుతామా? ఇది నిజంగానే సంక్షోభంలో ఉంది. వాస్తవానికి ఇలా నిజం మాట్లాడుకోవాలంటే ఒక ఎంఆర్పిఎస్ మనం బీజేపీ కమ్ముకున్నాడు, ఆయన చాలా పెద్ద 30 ఏళ్ళ నుంచి పోరాటం, అదొక కన్ఫ్యూజన్. అట్లాగనే మన బోడకుండు ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో ఉండి మళ్ళీ ఎంబడే టీఆర్ఎస్లో తిరిగి, అదొక కన్ఫ్యూజన్. అట్లాగనే ఆర్ కృష్ణ చాలా కాలం మన బీసీలను ఆర్గనైజ్ చేసి ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఇవన్నిటిని కూడా మనం అర్థమై రాజకీయాలు చేయగలిగితే వీళ్ళు అర్థం కావాలి. ఫస్ట్ మనకి వీళ్ళని ఎట్లా మనం ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక నిర్మాణానికి తీసుకురావాలి. లీడర్లు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎంబడి కొంతమంది క్యాడర్ ఉంటారు, వాళ్ళు ఎంబడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనం పనిచేసే ముందు మనం ఎట్లా చేయాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లయితే ముందుకు పోతాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి, సిద్ధాంతం పైన అవగాహన ఉండాలి, నిజంగా అంకిత భావంతో పనిచేయాలి. చాలా మటుకు ఒక చిన్న విషయం చెప్పి మాట్లాడతాం. మనకి మీరందరికీ చాలా మటుకు నాకంటే చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటా 2 సంఘటనలు చెప్తాం. మనం ఎట్టుండాలి నాయకుడు అంటే, అంబేద్కర్ 1927లో డిసెంబర్ 25 నాడు మనధర్మ శాస్త్రాన్ని కాల్చిండు మంట పెట్టి. అంతకుముందు ఆయనను సంస్కృతం నేర్చుకోవాలంటే ఎవరు కూడా దళితులకు చెప్పడం, రాములకు చెప్పకూడదు, వినకూడదు అని చెప్పేసి ఆడవాడు ఈడవాడు అన్ని విదేశాలకు పోయి జర్మనీ పోయిన తర్వాత సంస్కృతం నేర్చుకున్నారు. తిరిగి వచ్చి దాన్ని చదివిన తర్వాత అరే ఇది కోటాను కోట్ల నా జాతి దళితులకు నష్టం ఉన్నటువంటి గ్రంథం, ఇది చదువుకు సంపదకు దూరం చేసినటువంటి గ్రంథం అని అగ్గిపుల్ల పెట్టి కాల్చేసి. అప్పుడు కూడా మరి బాబునోళ్ళు లేరా, అరే ఈ అయ్యప్ప స్వామి అట్టెట్ట పుట్టారంటేనే బహిరేషన్ తరిమింది. మరి ఆనాడు అన్ని రోజుల కింద 27 అంబేద్కర్ అది కాల్చిన నాడు మూల గ్రంథం. ఆ గ్రంథం అనేది మనధర్మ శాస్త్రం అనేది ఆ హిందూ మతానికి మూల గ్రంథం. మరి ఆనాడు బాబునులు లేరా, ఆనాడు మనధర్మం లేరా? వాళ్ళందరూ కూడా కట్టకట్టుకొని అందరూ ఇప్పుడు ఈ పటేల్ లాంటి వాళ్ళు, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు గాంధీంచుకొని ఏమన్నారంటే, అరే ఆ అంబేద్కర్ అనేటోడు వాడు మన మత గ్రంథాలన్నీ కాల్స్తున్నాడు, నువ్వు కాంగ్రెస్ ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ ఆ రోజు, నీవు ఏమన్నా చర్యలు తీసుకొని దాని అవకాశం ఉందా లేదని అడుగుతారు వీళ్ళందరూ పోయి. గాంధీ ఏమంటాడంటే, అరే బాబు మీరంతా బాబునలేనా అంటే బాబునలేవే, మీకు సంస్కృతం చదువుకునే అవకాశం ఉన్నదా? ఉన్నది. చదివినంటే చదివినాం అంటే మరి ఆ బుక్కులో ఏమైనా రామిది అంటాడు గ్రంథాన్ని, మేము చదవలే అంటాడు. అరే వాడిని మనం ఇక్కడ చదువుకోనికి అవకాశం లేదురా మీకు అని చెప్పడు. అలవాడు ఎన్నో వాడు చదువుకొని వచ్చి అదంతా చదివింటారా? చదివితే నిజంగానే వాళ్ళ జాతికి అన్యాయం ఉంది. అందులో జాతికి అన్యాయం ఉన్న అనుకుంటారా కాల్సిందని. ఇప్పుడు పోయి మనం అడిగితే
మీరేమో చదవలేని అవకాశం ఉన్నగానైనా వాడేం చేసిండు అక్కడ పోయి చదువు ఆడిన వాడు చదువుకొని పేజీ అక్షరం చదివి ఉంటారా ఆడ పోయి మనం అడిగితే నోరేళ్ళు వెళ్తారు మీరు ఈ గుద్దనూరు మూసుకొని అనుకోండి అని చెప్పిండు అన్నట్టు. అంటే అంత శక్తి ఉన్నది కాబట్టి అలా ముందు పోలేకపోయింది ఇట్లయినా కానీ. ఇంకొక విషయం, మహిళా బిల్లు పెట్టినప్పుడు నెహ్రూ అంబేద్కర్ గారు మహిళా బిల్లు పెట్టినప్పుడు మీకు అందరికీ తెలుసు, అది 51లో మహిళా బిల్లు పెట్టినప్పుడు అందరూ ఏం చేసిండ్రు, అది వీచిపోయింది. పటేల్ అయినటువంటి ఏం చేసిందంటే ఆ రోజు ఇవాళ అమిత్ షా ఎట్లనో ఆ రోజు పటేల్ ఉన్నాడు, ఇవాళ మనం ఏమనుకుంటున్నాం కానీ అలాగే కూడా అమిత్ షాలు ఉన్నారు. అమిత్ షా లాంటి పటేల్ గారు ఏమన్నాడంటే ఈయన పోయి ఆ రోజుల 543 మందికి హ్యాండ్ రైటింగ్ తోడు ఇచ్చిండు అది రాసి ఆ బిల్లు ఇస్తే వాడు చూస్తున్నాడు అట్లా ఇస్తాడు అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఈ అంబేద్కర్కు పని బాట లేదు, ఏదేదో బిల్లు తెచ్చి పెడతాం ఇది అన్నట్టు మాట్లాడతాడు. అంబేద్కర్ ఏం చేస్తాడంటే ఈ నెహ్రూ గవర్నమెంట్లో క్యాబినెట్లో దున్నపోస్తుల బఫెల్లో కాసేటోళ్ళను బర్రెలు కాసేటోళ్ళు ఉండరు, వాళ్ళకి చదువు సన్యాసులు ఉండరు, నేను బిల్లు రాసి అనవసరంగా రాసి నేను ఇచ్చిన ఈ ఇంట్లో ఉండడం నాదే కర్మ ఇంట్లో ఉండడం అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడతాడు పటేల్ గారిని. పటేల్ ఏంటంటే అంత అయిపోయినాక చర్చ అయినాక వీగిపోతుంది వీళ్ళు, పాపం అంబేద్కర్ వీళ్ళు పోయినాక బాధపడతారు, రాజీనామానే చేస్తాడు. తర్వాత గబగబా ఈ పటేల్ అనేటోడు ఏం చేస్తాడంటే ఎంట్రన్స్ కాడికి పోతాడు. పార్లమెంట్ అయిపోయినాక ఎంట్రన్స్ దగ్గర ఉండి నెహ్రూ నాపుతాడు, అయ్యా నెహ్రూ, అంబేద్కర్ అనేటోడు నన్ను నా ముఖం వాయించేటట్టు మాట్లాడాడు బఫెల్లో గిఫెల్లని, మరి నీవు సభాధ్యక్షుడవు, ప్రధానమంత్రివి, మా నాయకుడవు, సంజాయించగల అడ్డం వచ్చి అది అట్లనొద్దయా అని నువ్వు మాట్లాడాలి కదంటే నెహ్రూ ఏమంటాడంటే అయ్యా పటేల్, నువ్వు ఆయన ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఒక బిల్లు పెట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా, ఆ బిల్లు ప్రవేశపెట్టిండు ఆయన. సరే ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని నువ్వు చదవాలి, చదవకుండా నీవు ఏం మాట్లాడినావు, అంబేద్కర్కి పని పాట లేనివాడు ఎప్పుడు బిల్లులు తెచ్చిపెట్టాడని అన్నావు. ఆయన కూడా బాధపడ్డాడు, అందుకే నీ ముఖం వాయించింది ఆయన. నేను కానీ అడ్డం వచ్చి నీ బదులు నేను నీ కోసం వచ్చి నేను కూడా అంబేద్కర్ని తన్నామని అంటే నా ముఖం కూడా వాయిస్తుంది, నా ముఖం కూడా ఇస్తుంది. అది నాకు అర్థమయ్యే నేను ఆయన జోలికోలే. నువ్వేమనుకుంటున్నావు పటేల్, నెహ్రూ అది అంబేద్కర్ అంటే మామూలుడు కాడు, 3 దేశాల్లో చదువుకొని వచ్చింది ఆయన. ఇక్కడ 543 మందికి ఉన్న జ్ఞానం ఆయన ఒక్కరికే ఉంది, సుమా జాగ్రత్త ఆయన జోలికోవాలని చెప్తాడు. అంటే 2 సంఘటనలు ఏంటంటే ఇంత జ్ఞానం పెట్టుకొని ఇంత వేస్తే ఆ రకమైనటువంటి రిజల్ట్ రాగలుగుతుంది. మనం ఇవాళ చాలా మంది అంటున్నారు, ఇలా మాట్లాడారే మనం ఎస్పీ ఎంపీలకు పోటీ చేసినాం. నీకు రాజకీయం అంటే రాజకీయం తెలవాలి, రాజ్యం గురించి తెలవాలి, ఓట్ల గురించి. ఇక్కడ ఒక్కరు కూడా ఓట్లు ఎట్లా వాడాలో చెప్పాలి. ఇప్పటి వరకు సిద్ధాంతం చెప్పారు, చాలా మట్టుకు మాట్లాడారు. ఊళ్ళో ఏముంటుంది, ఊళ్ళో నీ ఒక సంఘం పెట్టగలుగుతావా, నీ వార్డు మెంబర్కి వెళ్ళగలుగుతావా, లేదు. ఇక్కడ వార్డు మెంబర్ గెలిచిన మాట్లాడతలేరు. కాబట్టి నేనే ఉంటాను, నేను ఎవరిని బాధ పెట్టట్లేదు. రాజకీయాలు మనకు తెలవాలి, రాజ్యం తెలవాలి, రాజకీయం తెలిస్తేనే పోటీ చేయాలి. మనం అవతల పార్టీ వాడు 100 కిలోమీటర్లు పోతుంది బండి, నీ 20 కిలోమీటర్లు కూడా నీ బండి పోదు. ఎప్పుడు హైదరాబాద్ చేస్తావు, ఎప్పుడు అధికారానికి పోతావు. ఇప్పుడు రాజకీయం అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ తెలవాలి. ఒక అసెంబ్లీలో ఉంటే 250 మంది 250 ఊళ్ళు ఉంటాయి ఇంచుమించుగా. 250 ఊళ్ళు నీకు అర్థమై ఉండాలి, ఆ ఊరికి పోయి ఉండాలి. నీకు ఆ ఊళ్ళో నీకు కొంత ఒక్కొక్కటి ఊళ్ళో గెలవాలి నీకు ఓటర్లు. అవన్నీ ఏం గెలవకుండా నామినేషన్ వేస్తే డిపాజిట్ ఎట్టు వస్తుందన్నా. కాబట్టి నేనేమంటున్నంటే రాజకీయాలు చేయదలుచుకుంటే మనకు రాజకీయ పంచాయతీ అది ఒకటి, రాజకీయ ఓట్ల పంచాయతీ మనకు తెలవాలి. ఆ పంచాయతీలో మనం గెలవాలంటే పంచాయతీలో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలవాలి. ఓట్ల యొక్క ఎట్లా మనం ఓట్లను ఆర్గనైజ్ చేయాలో కన్వర్ట్ చేసుకోవాలని తెలవాలి. మన అన్నయ్య ఉన్నాడు సీనన్న, అరే జనాభా ఎక్కువ ఉంటే గెలవం రామని ఉన్నాడు. జనాభా కాదని నాకు ఓట్లు కన్వర్ట్ చేసుకోవాలి. ఆ జనాభా అంటే ఓట్లండి. కాబట్టి నేనేమంటున్నానంటే పెద్దలు చాలా మంచి విషయాలు చెప్తున్నాను, కానీ నేను నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పటి వరకు బీఎస్పీలో కొంతకాలం పనిచేసిన, జిల్లా ప్రెసిడెంట్గా, డిబిఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, మన తెలంగాణ మహాసభ వీరన్న గ్రూప్లో నేను మహబూబ్ నగర్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసిన. నాకు కూడా చాలా పని, హైదరాబాద్లో కొంతకాలం ఉన్నా, మహబూబ్ నగర్లో కొంతకాలం ఉన్నా, తిరిగి మా ఊరికి పోయినా. ఇంకొక బంద్ చేస్తాను నేను. మా ఊరి అంటే 100 ఇండ్లే ఉంటాయి అన్న. ఒక్క నిమిషం, ఒక 100 ఇండ్లు నా ఊర్లో ఇవాళ నేను పోయి ఉన్నా. ఇవాళ నేను దర్బన్ కూడా పోయినా, ఇది మన మానవ హక్కుల సదస్సుకి. అంత పెద్దగా ఉండి ఇంత పని చేసి ఇవాళ 100 ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో నేను బతుకుతున్నా ఒక 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి అంబేద్కర్ విగ్రహం పెడితే తిరిగి నేను ఎంపీని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నా ఇష్టం ఉన్న ఓపెన్ చేయించిన పార్టీ వర్కర్స్ని. అలా అంత గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఎంపీ ఎమ్మెల్యే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే
అట్లాగనే ఆ చుట్టూ చాలా మంది అంబేద్కర్ బొమ్మలు పెట్టుకున్నారు. అది ఎవరు కూడా ఓపెన్ చేయడానికి చేతనైతే లేదు. అంటే ఎమ్మెల్యేలు రాజకీయాలతో వాళ్ళు లేగలేరు. కాబట్టి మనం పర్సనాలిటీగా జ్ఞానంతో చాలా పని చేయాలనుకుంటే జ్ఞానం కలిగి ఉండాలి, అంకిత భావంతో ఉండాలి, ఆచరణ ఉండాలి అంతకంటే ముఖ్యంగా. కాబట్టి మనకు జ్ఞానంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మెలకువలు నేర్చుకోవాలి. రాజ్యం గెలవాలంటే, రాజకీయం గెలవాలంటే రాజ్యం గెలవాలి. ఓటుని ఎట్లా మార్చుకోవాలని గెలవాలి. కమిటీలు వేసుకోవాలి గ్రామాలు. ఇంట్లో నాకు చెప్పే ఇంట్రెస్ట్ ఏంటంటే సురేష్ అన్న, మరి మీకు అందరికీ కూడా చాలా సంతోషం. నేను వచ్చింది అందుకు, మీరు ఈ స్టేట్లో ఇది ప్రారంభం, దీన్ని మండలాలు, జిల్లాల, గ్రామ స్థాయికి కూడా తీసుకుపోతామనేది అన్నారు. అది ఎప్పుడైతే తీసుకుపోతారో ఇది మీకు న్యాయంగా ఇది మీరు పెట్టిన దానికి చాలా ఉపయోగం ఉంటుంది, సార్థకత ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ వరకే కాకుండా మీరు ఇది గ్రామ స్థాయి వరకు, మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు తీసుకొని పోయినట్టయితే ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణం అనేది చేసినట్టయితే చాలా గొప్పగా అవుతుంది. మీరు కాంశీరామం నేర్చుకున్న వాళ్ళు అవుతారు, కాంశీరామ మోడల్ మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరేమైనా సరే పార్టీ బిఎస్పీ అనేది కాదు, కాంశీరామ మోడల్ ఒకటి ఉంది. అది బిఎస్పీ పెట్టుకుంటారా, ఇంకా ఎస్ఎస్ పెట్టుకుంటారా, మరి మీ ఇంకో వేరే డిఎల్ఎఫ్ పెట్టుకుంటారా, కానీ మోడల్ మాత్రం కాంశీరామ గారిది నిర్మాణం అట్లుండాలి. మనం 0 నుంచి స్టార్ట్ చేసినా అది లర్నింగ్ మనం నేర్చుకున్నట్టయితే సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులారా ఏమనుకోవద్దు కదా, మేము అందరినీ ఇప్పుడు ఇబ్బంది పెట్టినా. ఇంకొకటి ఏంటంటే ఓకే ఓకే సార్, మీ అందరికీ కూడా చాలా మంది మా వాళ్ళు కూడా వచ్చారు, మా ఊరు నుంచి వాళ్ళందరినీ రిస్క్ ఇచ్చినట్లుంది. మరి ఎప్పుడైనా అవకాశం ఉంటుంటాం. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఈ కార్యక్రమాన్ని పర్లేదు చేసుకుపోయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా మా ఏరియాలో. మీరు ఆ టైం ఇవ్వండి. నాంది సురేష్ అన్న, మిగతా అందరూ కూడా జై భీమ్. మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.